ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏంటి కొత్తగా హాయ్ కాకుండా నామంతో మొదలు పెట్టా అనుకుంటున్నారా? అవునండి, నేను నరసింహావతారం మూవీ చూసేసి వచ్చాను. సో హియర్ ఈస్ ద రివ్యూ. ఇది భక్త ప్రహ్లాద మూవీ, 1940 నుంచి 50 మధ్యలో వచ్చిన భక్త ప్రహ్లాద మూవీ అనే యాజ్ ఇట్ ఈస్ చెప్పుకోవచ్చు. బట్ ఇందులో ఏంటి అంటే ఫస్ట్ 15 మినిట్స్ వరాహ అవతారం కూడా చూపించారు. ఇందులో మెయిన్ విలన్స్ వచ్చేసేపటికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. సో ఈ రెండిటితో పాటు వరాహ అవతారం ఇంకా నరసింహ అవతారాన్ని కవర్ చేశారు. బట్ వరాహ అవతారాన్ని ఏంటి అంటే ఇది చాలా పెద్ద స్టోరీ అంట. బట్ దాంట్లో కొంచెం మనకి మూవీ లింకింగ్ ఉండాలి కాబట్టి కొంచెం పార్ట్ మాత్రమే యాడ్ ఆన్ చేశారు. కమింగ్ టు ద మూవీ, ఇది 2D ఉందండి, 3D కూడా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. ఇలాంటివి చూపించడం వల్ల మన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కూడా ఇలా మన హిందూయిజాన్ని, మన ధర్మాన్ని నేర్చుకోవడానికి మంచి ఇంట్రెస్ట్ కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటి అంటే రైట్ ఫ్రమ్ ద బర్త్ మనకు కూడా ఏమీ తెలియదు, బట్ మనం కూడా వాళ్ళతో పాటు చదువుతూ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే సో మన హిస్టరీ చాలా పెద్దదండి. చిన్నప్పటి నుంచి చిన్న 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 పార్ట్స్గా మనం వాళ్ళకి నేర్పించడం స్టార్ట్ చేస్తే ఈ భూమి బ్రతికున్నంత కాలం మన హిందూయిజం బ్రతికే ఉంటుంది. ఎవరు దీన్ని ఏమీ చేయలేరు. సో అదంతా పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం కంపల్సరీ చూడండి. ఈ డిస్నీ ఇవంతా కూడా మనకి ఫిక్షనల్, బట్ మన హిస్టరీ ఏదైతే ఉందో అది రియల్. ఇందులో భక్త ప్రహ్లాదకి 5 years ఓల్డ్ కిడ్ కాబట్టి అక్కడ జరుగుతున్న స్టోరీ అంతా కూడా ఇప్పుడు కిడ్స్కి చూపించడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. తద్వారా మనం ఇంకొంచెం వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం నేర్పించవచ్చు అనమాట. సో కమింగ్ టు దిస్, సీక్వెల్ కూడా ఉంది, పరశురామ అవతారం కూడా ఉంది. అది కూడా హిట్ చేయండి. ఎటువంటి పబ్లిసిటీ లేకుండానే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ ఉంది అంటే సో మంచిగా పబ్లిసిటీ చేసుకుని మనం ప్రమోట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇందులో దయచేసి తప్పులు ఎంచొద్దు. ఇది సినిమా కాబట్టి కొంచెం యాడ్ ఆన్స్ ఉంటాయి, కొన్ని ఫిక్షనల్వి థింగ్స్ యాడ్ చేస్తారు, ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ కలిగించడం కోసం. అంతే తప్ప దీంట్లో కూడా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయొద్దు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దగ్గరలో ఉన్న 2D అయితే 2D, 3D అయితే 3D చూడండి. అఫోర్డ్ చేయలేని వాళ్ళు అయితే ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేసి అయినా సరే ఓటీటీలో మీ పిల్లలకి ఈ స్టోరీని చూపించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ.